మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆగస్టు 12వ తారీఖు బుధవారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఈరోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ అమావాస్య రోజున ఎవరైనా సరే కేవలం ఒకే ఒక్క మందారమాకుతో ఈ పరిహారం చేయండి చాలు. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. కటిక పేదవాడు కూడా కుబేరుడవుతాడు. కోరుకున్నంత డబ్బు వస్తుంది. ఎలాంటి సమస్యలున్నవారైనా సరే ఈ పరిహారం చేయవచ్చు. సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది తప్పకుండా ఉంటుంది. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు కేవలం ధనం ఒక్కటే అత్యున్నత స్థానంలో ఉంటుంది అని. ధనం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది, కానీ ప్రతి సమస్యకి కేవలం ధనం ఒక్కటే కారణం కాదు. కొన్ని సమస్యలకి కొన్ని బంధాలు కూడా కారణం కావచ్చు. అలా మన జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాము. కొన్నిసార్లు కొంతమంది జీవితంలో బంధాలు అనేవి కొన్ని చాలా బాధలను తెచ్చిపెడుతూ ఉంటాయి. అలానే కొంతమంది జీవితంలో అప్పుల సమస్య అనేది తమ యొక్క బాధలకి కారణమవుతుంది. ఇలా బంధాల సమస్యలైనా అప్పుల సమస్యలైనా ఎలాంటి సమస్యలు ఎలాంటి దోషాలైనా సరే ఖచ్చితంగా ఈ మందారాకు పరిహారంతో తొలగిపోతాయి. ఈ అమావాస్య అనేది సామాన్యమైనది కాదు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది. ఈ అమావాస్య రోజున చేసే ఏ పరిహారాలైనా పూజలైనా ఖచ్చితంగా మంచి ఫలితాలను కలిగింపజేస్తాయి. ఈ యొక్క పరిహారాలు కానీ పూజలు కానీ మన యొక్క జీవితంలోని దరిద్రాన్ని తొలగిస్తాయి, అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. కటిక దరిద్రులు కూడా ధనవంతులవుతాయి. ఈ అమావాస్య యొక్క ప్రత్యేకతే అది. ఎంతటి దరిద్రమైనటువంటి జాతకమైనా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. సఫలం అనేది తప్పకుండా లభిస్తుంది. అంటే కష్టపడినటువంటి దానికి ప్రతిఫలం లభిస్తుంది. సకల సంపదలు సిరి సంపదలను ఇచ్చేటటువంటి అమావాస్యే ఈ అమావాస్య. ఇది చాలా శక్తివంతమైనటువంటిది. సహజంగానే మన భారతీయ సాంప్రదాయ ప్రకారం ప్రతి అమావాస్యకి చాలా శక్తులు ఉంటాయి. అందులోనూ ఈ అమావాస్య అంటే సామాన్యమైనది కాదు. ఈ యొక్క అమావాస్య రోజున చేసేటటువంటి చిన్న పూజలు పరిహారాలు కూడా జన్మ జన్మాల దరిద్రాలను తొలగింపజేస్తాయి. కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చిపెడతాయి, అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. అయితే మందారమాకు చాలా పవిత్రమైనటువంటిది. మందారం చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలుంటాయి. ఈ చెట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది, అందాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఈ చెట్టులో ఉండే ఔషధ గుణాలనేవి మన యొక్క తలకి ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే చాలామందికి జుట్టు సమస్యలు అధికంగా ఉంటూ ఉంటాయి. ఆ యొక్క జుట్టు సమస్యలను నివారించడంలో మందారం చెట్టు మందారం ఆకులు ఎంతో ముందుంటాయి. అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఒక మందారమాకుతో పరిహారం చేస్తే చాలు. ఈ పరిహారం అనేది ఖచ్చితంగా దరిద్ర బాధలను తొలగిస్తూ ఉంటుంది. ఎందుకంటే మందారం చెట్టులో కేవలం ఔషధ గుణాలే కాదు, ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఆర్థిక సమస్యలు కూడా తొలగిస్తాయి. అంతేకాదు మందారం చెట్టు అత్యంత శక్తివంతమైనది, పవిత్రమైనటువంటిది. ఈ మందారం చెట్టుని ఎవరైతే ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటారో అలాంటి వారికి సకల సంపదలు కూడా చేకూరుతాయి. కోట్లకి అధిపతిగా మారిపోతారు. కూటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారుతారు. మందారం చెట్టుకి అంతటి శక్తి అనేది ఉంటుంది. మందారం చెట్టు అనేది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని రాకుండా కాపాడుతుంది. అంతేకాదు మందారం చెట్టు ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ చెట్టు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు పెంచుకోవటం వల్ల కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి. అటువంటి చెట్టు యొక్క ఆకుతో చేసే పరిహారాలు కూడా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. మరి ఈ అమావాస్య రోజు మందారాకుతో ఏం చేయాలో ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టండి. ఈ ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలాగే గౌరీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో గౌరీదేవిని పూజించాలి. ఈ అమావాస్య రోజున గౌరీదేవిని పూజిస్తే ఆడవారికి సౌభాగ్యం పెరుగుతుంది. అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పసుపుతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసి 2 తమలపాకులపైన గౌరీదేవిని ప్రతిష్ఠించి పూలతో గౌరీదేవిని పూజించాలి.
పూజలో గౌరీదేవికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను సమర్పించి ఓం శ్రీ గౌరీదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఈ విధంగా గౌరీదేవిని పూజించిన వారికి ఈ సంవత్సరమంతా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున ఒక వేప చెట్టును నాటండి. నెల తిరగకుండానే ఏదో ఒక విధంగా మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. విశేషంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి. ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకుని ఆ గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీసి గుమ్మడికాయకు ధూపం వేయండి. దిష్టి గుమ్మడికాయకు తప్పకుండా తొడిమ ఉండాలి. ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కానీ పూజించిన నిమ్మకాయలను కానీ కట్టుకోండి. ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాలికి నల్లదారం కట్టుకోవాలి. అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే ఎలాంటి దుష్టశక్తులు ఆవహించకుండా నరదిష్టి సమస్యలన్నీ వదిలిపోతాయి. ఆడవాళ్లు ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అలాగే మగవారైతే కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున నల్ల చీమలు కనిపిస్తే ఆ నల్ల చీమలకు ఆహారంగా పంచదారను వేయండి. కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. అదేవిధంగా ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఈ అమావాస్య రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ సూర్యగ్రహణం 12వ తేదీ రాత్రి 9:45 ప్రారంభమై 13వ తేదీ ఉదయం 2:15 ముగుస్తుంది. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన ఒక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సూర్యగ్రహణం మనకు భారతదేశంలో కంటికి కనిపించదు. ఇది మనకు నేరుగా కనిపించకపోయినప్పటికీ గ్రహణ ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అందరూ కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో ముఖ్యం. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగకుండా ఇంటిలోపలే ఉంటే చాలా మంచిది. అంటే ఈ గ్రహణ సమయంలో అత్యవసరమైతే తప్ప హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ, బయట ఆరుబయట వాకింగ్ లాంటివి చేయడం కానీ, ఏ ఇతర అవసరం కోసమైనా సరే ఇంటి నుండి బయటకు వచ్చి తిరగడం లాంటివి అస్సలు చేయకూడదు. గ్రహణానికి ముందే అనగా రాత్రి 9:30 కల్లా భోజనాది కార్యక్రమాలు ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోండి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు అస్సలు రావద్దు. అలాగే మన ఇళ్లల్లో నిల్వ ఉండే ఆహార పదార్థాల మీద అనగా పాడవకుండా ఉండే పచ్చళ్ళు, బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు మరియు త్రాగే నీటి మీద దర్బలను లేదా దర్బలు అందుబాటులో లేనివారు కనీసం పవిత్రమైన తులసి ఆకులను వేసుకోండి. రాత్రి 9:30 కల్లా ఈ దర్బలు కానీ తులసి ఆకులు కానీ వేసి మూతలు పెట్టి వదిలేయండి. మరునాడు ఉదయం ఆ దర్బలను తీసి బయట పడేయండి. మీరు కేవలం ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఇంకేమీ పాటించాల్సిన అవసరం లేదు. ఇక ఈ యొక్క అమావాస్య రోజున మందారం ఆకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకులలో మందార ఆకుకి దైవాంగికమైనటువంటి శక్తి ఉంటుంది. ఎందుకంటే పాల సముద్ర మథనంలో లక్ష్మీదేవితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి. ఆ వృక్షాలు కటిక దరిద్రుడిని కూడా ధనవంతునిగా మారుస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. లక్ష్మీదేవితో పాటు ఉద్భవించినటువంటి ఈ చెట్లకి, ఆ చెట్ల ఆకులకి కూడా అంతే శక్తి అనేది ఉంటుంది. అందువల్ల వాటితో పరిహారం చేయడం వలన దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కటిక దరిద్రాలను కూడా తొలగించే శక్తి ఈ చెట్లకి ఉంటుంది. కూటికి లేని వాడిని కూడా కుబేరునిగా మార్చే శక్తి కేవలం చెట్లకి, చెట్ల ఆకులకి ఉంటుందని మనం నమ్ముతూనే ఉంటాము. కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచుకోవటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని, అలానే ఆ యొక్క చెట్ల ఆకులతో పరిహారం చేయటం వల్ల సంపద కలుగుతుందని నమ్ముతూ ఉంటాము. కనుక మందారం చెట్టు కూడా దైవాంగికమైనటువంటిది. మందారం పువ్వుని ప్రతి పూజలో వాడుతూ ఉంటారు. మందారం చెట్టు ఆకుపైన దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాము. దీపారాధన కూడా చేస్తూ ఉంటాము. అలా మందారం చెట్టు యొక్క ఆకు మన ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది.
ఈ అమావాస్య రోజున చేసేటటువంటి మందారం చెట్టు యొక్క ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మన ఇంట్లో నుండి నెగిటివిటీని తొలగిస్తుంది. అమావాస్య రోజున చేసే పరిహారాలు దరిద్రాన్ని తప్పకుండా తొలగిస్తాయి. ఈ మందారమాకు పరిహారం ఖచ్చితంగా మన దరిద్రాలను తొలగిస్తుంది. మన ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావాలను కూడా తొలగిస్తుంది. ధనం రాకుండా ఆపే ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో వాటిని కూడా తొలగిస్తుంది ఈ యొక్క పరిహారం. ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటిది. హిందూ ధర్మాలలో ఈ అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంది. పగటిపూట సాయంత్రం 6 గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ మందార ఆకు పరిహారాన్ని మీరు చేయవచ్చు. ముందుగా చెట్టు నుండి ఎక్కడా చెరగని, రంధ్రాలు లేని, పచ్చగా మరియు ఆరోగ్యంగా ఉన్న ఒక మంచి మందార ఆకుని ఎంచుకోవాలి. చెట్టుకు నమస్కరించి మీ కోరికను మనసులో అనుకుంటూ భక్తితో ఆ ఆకును కొయ్యాలి. ఆ తర్వాత ఆ ఆకును శుభ్రంగా నీటితో కడిగి తుడిచి మీ పూజ గదిలోకి తీసుకువెళ్ళి దేవుడి పటాల ముందు ఉంచాలి. ఆకు చివర ఉండే సన్నటి భాగం మీ వైపు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఆ మందార ఆకు మీద ముందుగా నానబెట్టిన శనగలను కొన్నింటిని, అంటే ఆ ఆకుకు పట్టినన్ని శనగలను మాత్రమే వేయాలి. ఆ శనగలపైన కొంచెం పంచదార వేయాలి. ఆ తరువాత కొద్దిగా పసుపు, అలాగే కొన్ని నువ్వులు కూడా ఆ ఆకుపై ఉన్న శనగలపైన వేయాలి. ఇలా ఆకుపై శనగలు, పంచదార, పసుపు, నువ్వులు ఉంచిన తర్వాత 2 చేతులు జోడించి దేవుడికి నమస్కరించాలి. మీ మనసులో ఉన్న బలమైన కోరికను, అంటే దేవుడా నాకు ఉన్న సమస్యలు పోవాలి, అప్పుల బాధలు పోవాలి, ధన సమస్యలు పోవాలి, ధన సంపాదన పెరగాలి, మా ఆర్థిక ఇబ్బందులు తొలగించు అని చాలా ఏకాగ్రతతో వేడుకోవాలి. ఆ తర్వాత ఆ మందార ఆకును కదలించకుండా అలాగే 24 గంటల పాటు పూజ గదిలోనే ఉంచాలి. ఆ 24 గంటల సమయంలో ఆ ఆకు విశ్వంలోని ధనశక్తిని ఆకర్షించి మీరు పెట్టిన వస్తువులలో ఆ శక్తిని నిక్షిప్తం చేస్తుంది. సరిగ్గా 24 గంటలు ముగిసిన తర్వాత మరుసటి రోజు స్నానం చేసి దేవుడికి నమస్కరించి ఆ ఆకును నెమ్మదిగా తీసుకోవాలి. ఆ ఆకులోని శనగలు, పంచదార, పసుపు, నువ్వులతో సహా తీసుకువెళ్ళి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన ఆవుకు తినిపించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరిక నేరుగా దేవతలకు చేరుతుంది. ఒకవేళ మీకు ఆవు లభ్యం కాకపోతే ఆ పదార్థాలను పక్షులకు లేదా చీమలకు ఆహారంగా వేయవచ్చు. ఆ ఆకులు మాత్రం తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి. ప్రకృతిలోని జీవులకు ఆహారం పెట్టడం వల్ల మీ ఆర్థిక అడ్డంకులు సులువుగా తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున ఉండే ప్రత్యేక శక్తి మరియు ఈ పదార్థాల కలయిక మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. ఈ చిన్న ప్రయత్నం మీ దారిద్ర్యాన్ని పోగొట్టి మీ కష్టార్జితం వృధా కాకుండా ఆస్తి రూపంలోకి మారేలా చేస్తుంది. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో చేస్తే మీ ఇల్లు, మీ జీవితం ఎప్పుడూ ఆ మందార ఆకుల పచ్చగానే ఉంటుంది. కనుక అందరూ ఈ అమావాస్య రోజు మందార ఆకు పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అలాగే ఈ రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు, దరిద్రం పడుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు, అలానే గోర్లు కట్ చేసుకోకూడదు, ఇంట్లోకి నూనెను తెచ్చుకోకూడదు, అలానే ఇనుముకు సంబంధించిన వస్తువులు తెచ్చుకోకూడదు, పదునైనటువంటి చాకు ఇలాంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోకూడదు. అలాగే ఈరోజు చీపురును కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. తులసి చెట్టు నుండి ఆకులు కొయ్యకూడదు. ఈ నియమాలను పాటించకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. తద్వారా చేతిలో చిల్లి గవ్వ ఉండదు. కుబేరులైనా సరే దరిద్ర స్థాయికి దిగజారిపోవలసిందే. ముఖ్యంగా ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈ అమావాస్య రోజున మరిచిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా సింహద్వారం దగ్గర మంచి సువాసన పరిమళించేటటువంటి అత్తరుని చల్లాలి లేదా ధూపాన్ని వేయాలి. సాంబ్రాణి ధూపంలో పచ్చకర్పూరాన్ని కలిపి ధూపాన్ని సాయంత్రం సమయంలో వేయాలి. ఇలా సాయంత్రం సమయంలో ఈ నియమాలు పాటించడం వల్ల అమ్మవారు ఇంట్లోకి వస్తారు. తద్వారా మన ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ అమావాస్య రోజు ఏం తినిపించాలి అంటే, ఆషాఢ అమావాస్య రోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే ఈరోజు ఉప్పును గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి.
అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. అంటే డైరెక్ట్గా ఉప్పును పెట్టకూడదు. అన్నంలో చిటికెడు ఉప్పు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెట్టండి. ఇలా పెట్టడం వలన అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. చాలామందికి అమావాస్య రోజు ఇంట్లో దీపం పెట్టకూడదని పెద్ద అపోహ ఒకటి ఉంటుంది. ఇది పూర్తిగా అవాస్తవం. నిజానికి అమావాస్య చీకటిని ప్రారద్రోలి వెలుగును ఆహ్వానించడానికి దీపారాధన చేయటం అత్యంత అవసరం. అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందని, ఏ ఇంట దీపం వెలుగుతూ ఇల్లంతా శుభ్రంగా సువాసన భరితంగా ఉంటుందో ఆ ఇంట్లోకి ఆ తల్లి తప్పక ప్రవేశించి తన కరుణా కటాక్షాలను కురిపిస్తుందని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి అమావాస్య రోజు సాయంత్రం సమయంలో తప్పకుండా దేవుడి గదిలో దీపారాధన చేయాలి. ఆడంబరమైన పూజలు చేయవలసిన అవసరం లేదు. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి లక్ష్మీదేవి పటం ముందు ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీకు తెలిసిన లక్ష్మీ స్తోత్రాలు చదువుకుంటే చాలు. ఆ తల్లి మనస్ఫూర్తిగా పెట్టిన ఆ ఒక్క దీపానికి ప్రసన్నురాలై మన కోరికలను నెరవేరుస్తుంది. ఈ అమావాస్య రోజున నదీ స్నానం, పుణ్యతీర్థ స్నానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో అరటి మట్టలతో దీపాలను వెలిగించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈతి బాధలు తొలగిపోతాయి. ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు పితృదేవతలను పూజించటం, శివ పూజ, శని పూజ, హనుమాన్ పూజ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. వీటితో పాటు ఆషాఢ అమావాస్య రోజున పంచభూతాలను స్మరించటం ద్వారా సమస్త దోషాలను తొలగింప చేసుకోవచ్చు. ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది, కానీ దేని శక్తి దానికి ఉంటుంది. అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. అందుకే అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అమావాస్య రోజు పెళ్ళిళ్ళు, అక్షరాభ్యాసము ఇలా ఎటువంటి ఫంక్షన్లు, శుభకార్యాలు చేయకూడదు. అలాగే అమావాస్య రోజు స్నానం చేయకుండా మురికిగా ఉండకూడదు. అంతేకాదు అమావాస్య రోజు రాత్రి సమయంలో మర్రి చెట్ల దగ్గరకు వెళ్ళకూడదు. 3 లేదా 4 రోడ్లు కలిసే చోటకు, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాలకు కూడా వెళ్ళకూడదు. దుష్టశక్తులు ఆవహిస్తాయి. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేయి అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు.
ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లిగాని వారే కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. కొత్త కోడళ్ళు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్ఠగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.